నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. క్షుద్ర రాజకీయానికి కులం ఒక కార్డుగా మారుతోందా? రాష్ట్రంలో ఇప్పుడు ఇదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. కారణం వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ చుట్టూ సాగుతున్న వివాదాలు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిందే. అయితే అవే పరిస్థితులను ఇప్పుడు కులాల కోణంలో మలిచే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కులాల కాష్టం రగిల్చే కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాపు అని ఒకరు, బీసీ అని మరొకరు, మరో కులం పేరుతో ఇంకొకరు. కానీ తప్పులు చేసినప్పుడు, బూతులు తిట్టినప్పుడు లేని కులాలు ఇప్పుడెందుకు ముందుకు వస్తున్నాయి? సోషల్ మీడియా మొత్తం ఆ చెత్తతో నింపేస్తున్న వేళ వైసీపీ కులం కార్డు కుట్రలపై ఎలాంటి అప్రమత్తత అవసరం? రాజకీయం ప్రజా సమస్యల నుంచి కులాల కుంపట్ల వైపు మళ్లించే కుయుక్తులపై గమనించాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నారు సుందరపు విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే, అలాగే వీరంకి గురుమూర్తి గారు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్. విజయ్ కుమార్ గారు, ఒకవైపు అంబటి రాంబాబు, ఇంకొక వైపు జోగి రమేష్, వాళ్ళిద్దరు కేంద్రంగా అసలు ఏం జరుగుతోంది? కులం చుట్టూ మరోసారి ఎందుకు ఈ రచ్చ చర్చ జరుగుతోందంటారు? ప్రసాద్ గారు నమస్కారం అండి. వాస్తవానికి ఒకటైతే చాలా క్లారిటీగా ఉందండి. ఈరోజు రాజకీయాలు అంటే మేము ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నాం. 19 తర్వాత 19-24 మధ్యలో కూడా మేము చూస్తున్నాం. అలాగే 14-19 మధ్యలో కూడా చూసాం. ఇది ఎలా ఉందంటే మనకి వాళ్ళు అసలు విషయాల్ని వదిలేసి కేవలం వేరే విషయాలన్నీ కూడా ఆపాదించి ఈరోజు రాజకీయం అనేది పర్సనల్ గా ఏది పడితే అది వాడేసి ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చారండి. కులం అనేది రాజకీయంలో సరే మా కులం నుంచి మా ప్రతినిధి కావాలి అన్నంత వరకు మాత్రమే ఒక ఇది ఉంటుంది తప్పితే కులాల్ని అంటగట్టి ఒకరిని కిందకి దించటమో, ఒక పార్టీని ఆపాదించటమో, ఒకటి ఇంకోటి చేయటమో, లేకపోతే ఇంకొకరిని టార్గెట్ చేయడం అనేది ఇది నీచమైన రాజకీయానికి తెరలేపారండి. నేనేమంటానంటే ఈరోజు ఈ పర్టికులర్ పరిస్థితి దాని మీద కులాన్ని బయటికి తీసి మాట్లాడుతున్నప్పుడు వేరే ఇష్యూస్ కూడా వచ్చినప్పుడు ఆ రోజు కులం ఎందుకు తీసుకోలేదనే దాని మీద ఈరోజు ప్రశ్న ఇది చేస్తున్నారండి. కేవలం టార్గెట్ చేసి సపోర్టు దగ్గర నుంచి తీసుకోవటం ఒక ఎత్తు అయితే, అంటే ఆ పర్టికులర్ కులం నుంచి సపోర్ట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కులాన్ని ఇప్పుడున్న కూటమి పార్టీల నుంచి దూరం చెయ్యాలి అనేది ఒక ఎత్తుగడండి. ఇవి రెండు ఎత్తుగడలతో ఈరోజు తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి, ఇది నీచమైన పరిస్థితి. ఇష్యూ అనేది క్లియర్ గా లడ్డూ ఇష్యూలో ఆ రోజు మేము రేస్ చేసాం, చాలా క్లారిటీగా రేస్ చేసాం. రేస్ చేసినప్పుడు ఆ లడ్డూది పూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో చాలా క్లారిటీగా, అందులో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నా కూడా చాలా క్లారిటీగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అది ఏంటి అనేది వాస్తవాలు తెలుసుకొని వాటి మీద మనం మాట్లాడుకోవాలి. కానీ అలా కాకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎలా పడితే అలా మాట్లాడటం, ఆవేశాలని రగల్చిన తర్వాత డెఫినెట్ గా అది గొడవలకి ప్రేరేపించడం, గొడవలు ప్రేరేపించిన తర్వాత దాన్ని కులాన్ని ఆపాదించడం, ఇవన్నీ కూడా కేవలం ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని తప్పుదారి పెట్టించి వేరే దారి పట్టించి ఇవన్నిటిని ఇచ్చేసి అసలు విషయాన్ని అది భూస్థాపితం చేయాలనే ఒక ఉద్దేశంతో చేసే పరిస్థితుల్లాగానే ఇది పూర్తిగా మనం తీసుకోవాలండి. గురుమూర్తి గారు, వైసీపీ నాయకుడు జోగి రమేష్ బీసీ కార్డును చాలా బలంగా ఉపయోగిస్తున్నారు. పదే పదే ఆ విషయాన్ని చెబుతున్నారు. బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతోంది అంటున్న జోగి రమేష్ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? ప్రసాద్ గారు, మీకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ఈటీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రేపల్లి దగ్గర అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బిడ్డని, 10వ తరగతి చదివే చిన్న పిల్లాడిని నడి రోడ్డు మీద గోనె సంచిలో చుట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడంటే,
కుల సంఘాలు ఎందుకు రావాలి ఇక్కడికి ఈ సంఘటనకి? ఏమయ్యా కులాలు కూడు పెడతాయి అనుకుంటున్నారా? ఎంతకాలం ఈ కులాలను మీరు తాకట్టు పెడతారని అడిగాడు. కావాలంటే అవన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఏం మాట్లాడుతామన్నాడు? ఒక గౌడ కులం, బీసీ కులం నాకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతామన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏ కులానికైనా ప్రతిష్ట రావాలంటే ఆ కులంలో నాయకత్వం రావాలి, తప్పులేదు. ఆ నాయకత్వం కూడా మంచి లక్షణాలుండి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి. ఉదాహరణకి మా కులంలో డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో నాయకుడిగా ఉండి బహుశా ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నేత, మరి ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి మీద అవిశ్వాసం తీర్మానం పెడితే గెలిచినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో గౌతులచ్చన్ గారు. అదేవిధంగా తన గురువు ఆచార్య ఎన్జీ రంగా గారు గుంటూరులో ఓడిపోతే ఆయన శ్రీకాకుళంలో ఎమ్మెల్యేగా ఎంపీకి గెలిస్తే ఒక్కరోజు కూడా పార్లమెంట్కి వెళ్లకుండా తన గురువుని తీసుకొచ్చి ఆయన రిజైన్ చేసేదానికి తన గురువుని అక్కడ నిలబెట్టి గెలిపించి ఢిల్లీకి పంపించిన చరిత్ర గౌతులచ్చన్ గారిది. అది కులం అంటే గొప్పతనం అంటే. అంతేగాని నీ కులం వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు పోగేసుకుని తారతంబె భేదం లేకుండా కమిషన్లు తీసుకుని పెడనెళ్తే చెప్తారు ఏం చేశారు ఏంటనేది పెద్ద పొంకాలుగా చెప్తారు ఆయన చేసిన చరిత్ర హిస్టరీ. చాలాసేపు పట్టింది చెప్పాలంటే కూడా. ఆయన నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి కొవ్వు పట్టి లోకేష్ బాబు గారిని అంటున్నాడు, ఈయన కొవ్వు పట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. నేను అడుగుతున్న ఈరోజు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆ రోజు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద దాడి చేయటం ఇది సబాబా? భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా? అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి? డిగ్రేడ్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు కాబట్టి మనల్ని బతకనివ్వరు అని కార్యకర్తలను బెదిరించేయాలని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఇదే జోగి రమేష్ అక్కడికి వెళ్ళాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక దాడి చేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద పదవి ఇచ్చారు. ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రపా అని అంటున్నాడు. మా జిల్లాలో ఉండేటువంటి పేరుని నాని రపా లేదు బోపా లేదురా, కన్ను సైకి చేసి తీసేయాలరా అంటున్నాడు. ఇది డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు కదా. అంటే ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో మేము చంపేస్తామంటున్నారు. పైగా పార్టీ నాయకులందరూ కూడా వెనకాల బండి మీద 2029 రపా అని వేసుకుని తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాలు వీళ్ళు చేశారు. ఇవాళ ప్రతిపక్షం నాకు వచ్చినా కూడా ఈ విధంగా మాట్లాడటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలోనే కాదు, అంతకు ముందు కూడా చాలాసార్లు వైసీపీ నేతలు ఏంటంటే గతంలో 14-19 మధ్య, లేకపోతే ఇప్పుడు 2024 నుంచి కూడా టీడీపీ కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు వ్యతిరేక ముద్ర వేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. మీరేమంటారు? ఇది వాస్తవం అండి. వాస్తవానికి ఇప్పుడు మనం ఈ విషయమే చూస్తే అంబటి రాంబాబు కాపుల కోసం మాట్లాడటం, ఈయనొచ్చి ఈ బీసీల కోసం మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాపుల్ని పూర్తిగా 2014 నుంచి కూడా మరి దూరం చేసి 19లో మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వటం జగన్మోహన్ రెడ్డి, దానికి అనేకమైన అంశాలు పూర్తిగా రెచ్చగొట్టేసి రకరకాల పరిస్థితులు తీసుకొచ్చి కొంతమంది కాపు పొలిటికల్ లీడర్స్ని, కాపు నాయకుల్ని వీళ్ళందరినీ ఇచ్చేసి చేయటం అనేది మనం చూసాం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ నాయకుడి మీదన్నా దాడి చేయాలంటే ఆ పర్టికులర్ క్యాస్ట్ని తీసుకొచ్చి మనం చూసాం. 19-24 మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే కాపులకు మాత్రమే ఆ స్క్రిప్ట్ వెళ్ళేది. ఈ మంత్రులు, కాపు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చోవటం, వాళ్ళు రియాక్ట్ అవ్వటం, లేదా కాపు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ మంత్రుల్ని రెస్పాండ్ అయ్యి వాళ్ళతోనే మాట్లాడేది. ఇది పూర్తిగా టోటల్గా ఈ క్యాస్ట్ గేమ్ ఆడుతున్నారు అనేది అప్పుడే ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇది పూర్తిగా ఇప్పుడు బీసీలు కానీ కాపులు కానీ అంతా కూడా కూటమి ప్రభుత్వంతో ఉన్నారు కాబట్టి క్లియర్గా ఈ ఏంటంటే చీలికి రావాలి, క్యాస్ట్ల మధ్యన ఇది చెయ్యాలి అనే దాని మీద ఈరోజు వర్కౌట్ చేస్తున్నారంటే మాకు కూడా గ్రామాల్లో కానీ వీటిల్లో కానీ ఎలా చేస్తున్నారు ఏంటనే దాని మీద మాకు ఒక అవగాహన ఉందండి. ఇది బయటికి తెలిసింది కాబట్టి ఈరోజు ఉంది. కానీ
వీళ్ళు కావాలని మోటివేట్ చేస్తున్నారండి. అన్ని క్యాస్టులని ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తుంది, కానీ దాన్ని ఎవరు ఏది ఇప్పుడు ఏదో మనం ఒక సినిమాలో చూసాం, ఎవరు తప్పు చేసినా టీచర్ అపాలజీ చెప్పాలన్నట్టు మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఎవరు ఏది చేసినా అక్కడ కమ్యూనిటీస్ని డివైడ్ చేయడం కోసం ఒక స్టోరీ అల్లి ఊరికే కమ్యూనిటీని ఎత్తటం, ఈ చేసే పరిస్థితులు తీసుకురావడం అనేది ప్రతి ఒక్క అంశంలో కూడా తీసుకునే వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రతిరోజు ప్రతిసారి 14 నుంచి చూస్తున్నాం, 19 నుంచి చూస్తున్నాం, ఇది జరుగుతూనే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం, కూటమి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలు విడదీయలేం కాబట్టి కమ్యూనిటీ ఏదైతే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా అది వాళ్ళని దూరం చేయాలి కూటమి అనే ఒక కుయుక్తులతో, కుట్రలతో ఈరోజు పనిచేస్తున్నారండి వైసీపీ నాయకులు. గురుమూర్తి గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం నిజంగానే ప్రతిపక్షంలో ఉన్న కొన్ని కులాలను ఎంచుకుని వాళ్ళని టార్గెట్గా చేసుకుంటుందా? అది నిజమేనా? గతంలో 5 ఏళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు పరిపాలించినప్పుడు కావచ్చు, ఇప్పుడు 1.5 సంవత్సరానికి పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? మీ పరిశీలన ఏంటి? ప్రసాద్ గారు, ఒకసారి గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఆ రోజు ఒక కొత్త సంస్కృతికి, ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున. ఆ రోజు దాడులు చేశారు కదా 5 సంవత్సరాల పాటు. సాక్షాత్తు మంగళగిరి జాతీయ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ తర్వాత గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గుడివాడలో చేశారు, అట్లాగే రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో కూడా వాళ్ళు దాడులు చేశారు. మేము ఆ రోజున మమ్మల్ని కనీసం మా నాయకుల్ని మీరు ఆ రోజు చూసుకున్నట్టయితే, ముఖ్యంగా బీసీ నాయకత్వం ఆ రోజున ఏదైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఆ రోజున ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే, ఆ రోజు కనీసం ఆయనకు నోటీస్ కూడా ఇవ్వకుండా గోడలు దూకెళ్ళి, ఇదే మరి ఆనాడు పోలీసు వారు ఆయన్ని బ్లడ్ కారుతంటే సీట్లు తడిసిపోతున్నా కూడా విజయవాడకు తీసుకొచ్చారు ఆ కేసు. తర్వాత అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, ఆయన ఏం పాపం చేశాడండి? ఆయన్ని జైల్లో పెట్టారు. ఈరోజు అడుగుతా ఉన్నా, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఫైబర్ నెట్ దాంట్లో పెట్టారు. ఈరోజు ఏం చెప్పారు? ఫైబర్ నెట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఆయన ఏమి పాత్ర లేదని చెప్పి చాలా క్లియర్గా తేల్చారు. గురుమూర్తి గారు, ఇది అక్రమ కేసు కాదా? ఇది అక్రమ కేసు కాదా? అంటే 5 సంవత్సరాలు వీళ్ళు అయ్యే కాదండి, దళితుల్ని ఆ రోజు మరి ఆడ ఎమ్మెల్సీ మరి ఆ డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసిన మాట వాస్తవం కాదా? మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఏ విధంగా చేశారో మనం చూడలేదా? ఈ విధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని మొత్తం కూడా దాడులు చేసి చంపారు. ఇవాళ శ్రీరంగ నీతులు చెబుతా ఉన్నారు. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరి మీద అక్రమమైన కేసులు పెట్టాల. వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళకి శాపాలుగా మారిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుని ప్రతి షాపులో ఆళ్ళ కార్యకర్తలనే పెట్టుకున్నారు, మద్యం వాళ్లే తయారు చేసుకున్నారు. దానివల్ల అక్రమ కల్తీ మద్యాన్ని ఆ రోజు నుంచి మొదలు పెడితే దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్టులు తెగిపోయినాయి, లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు పక్షవాతం వచ్చిందే. ఈ పాపం ఎవరిదండి? 3,500 కోట్ల రూపాయలు మరి భారీ స్కామ్ జరిగింది కదా. ఈ పాపం ఎవరిది? వైసీపీ కాదా? ఈ విధంగా అన్ని వ్యవస్థల్లో కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నారు, శుభ్రంగా రాష్ట్రాన్ని తుడిచేశారు. ఇవాళ నేను ఒక కంపారిజన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక డెవలప్మెంట్ విషయంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో 2014-19 మధ్యన 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం మేము. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామా వచ్చేపాటికి 1000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. ఈరోజు ఈ సంవత్సరన్నర సమయంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. జగన్మోహన్ రెడ్డి గారు 9,000 కోట్ల పంచాయతీ స్థానిక సంస్థల నిధుల్ని దారి మళ్లిచ్చేశారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే 11,200 కోట్లు
బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్థానిక సంస్థలు ఇవ్వటం చాలా గొప్ప ఇదనమాట. ఈ విధంగా మేము డెవలప్ చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అన్న మాట ప్రకారం 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళకి పెడితే మాకు ఒక 5 రోజుల్లో మేము చేసాం. ఈ విధంగా అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజున పరిశ్రమలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, అదేవిధంగా డిఎస్సి కానీ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ బిడ్డల భవిష్యత్తును ఆలోచిస్తూ ముందుకెళ్తున్నటువంటి సరే సార్, ఓకే. పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు తప్పులు చేయడం, బూతులు తిట్టడం, విమర్శలు, కేసులు గురించి వస్తే మాత్రం కులంపై దాడిగా చూపించే ఒక ట్రెండ్ బాగా పెరిగిపోయింది అనే అభిప్రాయం ఉంది. మీరు ఎలా చూస్తారు? అసలు ఏమంటారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? గురుమూర్తి గారు, సోషల్ మీడియాలో చాలా కులాల పేరుతోటి ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతుంది. పార్టీలు నేరుగా కాకపోయినా కూడా అలాంటి ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనే విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పరిశీలన ఏంటి? సార్ ప్రసాద్ గారు, 2014-19 మధ్యన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని ఆ రోజు రాజధాని కానీ, పోలవరం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళాం. మీరన్నట్టు ఆనాటికి సోషల్ మీడియా అప్పుడే చాలా ప్రభావవంతంగా, స్పీడ్గా ఉంది. ఆ రోజున మీరన్నట్టు ఈ కులాలు కుంపట్లు రాజేశారు. ఆ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టారు, అనేక రకాలుగా పెట్టారు. ఉదాహరణకి ఆ రోజు ఒక పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడటం, ట్రోల్ చేయటం మొత్తం కూడా చేశారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి మరి వారిని చంపి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు సాక్షి టీవీ, సాక్షి పేపర్లో వేశారు. అదేవిధంగా కోడికత్తి డ్రామా, ఇవన్నీ కూడా ఆ రోజున నిజంగా కూడా ప్రభావం చూపింది. కానీ ఈరోజు సోషల్ మీడియా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పట్ల, వైసీపీ చేసేటువంటి సోషల్ మీడియా పట్ల ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే ఇవాళ చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా ఇవాళ తెలుస్తూ ఉంది. గతంలో ఏంటంటే సోషల్ మీడియా అప్పుడే మరి మొదట ఊపందుకున్నటువంటి సమయం, అప్పుడు అంతా ఇంకా టెక్నాలజీ పూర్తిగా రాలా. అలాంటి సమయంలో వాళ్ళు ఒకసారి 2019 తర్వాత ఏదైతే మీరు చెప్పారో కులాల కుంపట్లో అనేక రకాలుగా మరి అనేక కులాలకు మధ్యన చిచ్చు పెట్టి, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నాయ బ్రాహ్మణుల చర్చిలు కేకేసి మాట్లాడితే వాళ్ళని రకరకాలుగా అన్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ రోజైతే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మేము కూడా ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు కూడా పార్టీ పరంగా మేము ఎప్పటికప్పుడు కూడా, ఎందుకంటే గత అనుభవాలు మాకు ఉన్నాయి, వాళ్ళ సోషల్ మీడియా చాలా దుర్మార్గంగా ఉంటుంది అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ లడ్డు విషయంలోనే చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమంటారు, కల్తీ దాని గురించి అసలు మర్చిపోయారు. వాళ్ళు కోవిడ్ ఎక్కడుంది చెప్పండి అంటారు. ఇప్పుడు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఇవాళ సిట్టే ఏదైతే చెప్పిందో అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేయటం అంటే ఎంత భయంకరమైన విషయం అండి. ఆ రోజున ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా లడ్డూ కొనుక్కొచ్చుకుని టీటీడీది అంతే స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి లడ్డూ పెడితే ఒక రోజులో పాడైపోయేది. ఇది నేననే మాట కాదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడైనా కుదిరిద్ది, ఆయన దగ్గర గనక ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు బూతులు విచ్చలవిడిగా తిట్టడం, దాని గురించి కేసులు, విమర్శలు ఏమైనా వస్తే మాత్రం కులం కార్డు బయటికి తీయడం, ఈ ట్రెండ్ బాగా పెరిగిపోతుంది అనే అభిప్రాయం ఉంది. అలాగే ఈ కులాల కుంపట్లో ఒకప్పుడు రాజేసిన వాళ్ళు ఆ కులాల కుంపట్ల వల్ల చేసిన గాయాలు, మిగిల్చిన నష్టాలు ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా పదే అదే పని చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అసలు రాష్ట్రానికి ఏం కావాలి? ఆ కులాల పెడపోకడల్ని, ప్రచారాలని అడ్డుకోవాలంటే ఏం చేస్తే మేలంటారు? అంటే ఒకటి అయితే చాలా క్లారిటీ అండి. అంటే ఎవరు ఏ జాబ్ చేసినా, ఎవరు ఏ పని చేసినా వాళ్ళకి కీ రిజల్టెడ్ ఏరియాస్ అనేది ఉంటుంది. అంటే కేఆర్ఏ అంటాం. ఒక పొలిటీషియన్ కానీ, మీరు అవనండి, మీ యాంకర్ అవనండి, ఏం చేయాలి ఏంటి దాని మీద ఒక
ఒక ఫార్మాటెడ్ పరిస్థితి క్లియర్గా ఉంటుందండి. ఇలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని. ఇక్కడ ఎలా వచ్చిందంటే బూతులు తిట్టడం, అంటే ఆ డిగ్నిటీని కోల్పోయి ఈరోజు మా రాజకీయ నాయకుల్ని ఎవరైనా ఏదన్నా పొలిటీషియన్, ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఉద్యోగాలు అంటే వాళ్ళని ఏమన్నా మాట్లాడితే ఉద్యోగస్తులైతే మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, పొలిటీషియన్ పిల్లలైతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అక్కడ. అలాగే ఏదన్నా ఏ లోన్లకి వెళ్ళామనుకోండి, ఆ ఎమ్మెల్యే ఎంపీలో లేకపోతే పొలిటీషియన్ అయితే పొలిటీషియన్ అని రాస్తే లోన్లు ఇవ్వరండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే చేసే పనులు దాన్ని ఇంకా నీచ స్థానంలోకి తీసుకొచ్చి పొలిటీషియన్ అనగానే బూతులు తిడతారో రావాలి అనేది ఒక క్రైటీరియాగా రేపటి తరాలకి మెసేజ్ ఇచ్చింది ఈ పర్టికులర్ ఈ 5-6 సంవత్సరాల్లో జరుగుతూ ఉందండి. ఏంటంటే వైసీపీ వచ్చిన తర్వాత 99% ఎక్కువైపోయింది. బూతులు డైరెక్ట్గా అసెంబ్లీలోనే బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మనం అనేక సందర్భాలు చూసాం అసెంబ్లీలో కూడా. ఈరోజు అది విజయ్ కుమార్ గారు, సార్ ఈ ధోరణిని మార్చి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాలి, అలాగే సమాజాన్ని ఏ విధంగా చైతన్యం చేయాలి ఈ విషయంలో? సార్ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్లోకి అనే దానికి ఎప్పుడు ఎవరి దాంట్లోకి వెళ్ళడానికి లేదు. అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక పంచాయతీ సర్పంచ్ కానీ ఒక ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ధర్మం ఏంటనేది తెలుసుకోవాలి. ఒక పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత ఆయన కుటుంబం ఉంటుంది, ఆయన కులం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఆ పంచాయతీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన సొంత బిడ్డల్లాగా ఎప్పుడైతే చూసుకుంటారో అదే ధర్మం సార్. అది ఎమ్మెల్యేకి వర్తిస్తుంది, ఎంపీకి వర్తిస్తుంది, ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. అలాగా మనం గనక చూసుకోగలిగితే ఆ రోజు ఈ తిట్లు కానీ లేకపోతే ఈ పర్సనల్ అటాక్స్ కానీ లేకపోతే కులాలు కానీ లేకపోతే ప్రాంతాలు కానీ ఇవన్నీ రావండి. ఇది వాస్తవానికి ఇన్ డిఫరెంట్ వేలో వెళ్తుందండి. ఇది డిఫరెంట్ వే కరెక్ట్ కాదండి. 140 కోట్ల భారతీయుల కోసం పనిచేయాలన్నప్పుడు 140 కోట్లు అన్ని కులాలు మతాలు అన్నీ ఉంటాయండి, ప్రాంతాలు ఉంటాయి. మనం అన్ని ప్రాంతాలు భాషలు ఎన్ని వేరైనా కూడా 140 కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రధానమంత్రి ఎలాగైతే ఉంటాడో ఒక 500 ఓట్లు అది ఒక 700 గ్రామ ప్రజలు ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేయగలిగితేనే ఇది ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ కూడా మార్పు తీసుకొచ్చే పరిస్థితి. అది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలండి. గురుమూర్తి గారు, గత 5 ఏళ్లు చూసాం వైసీపీ చేయని అరాచకం లేదు. విచ్చలవిడిగా ప్రవర్తించారు, బూతులు తిట్టారు, దాడులు చేశారు, కొట్టారు, చంపారు, రకరకాల చేశారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున నీతులు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ని వైసీపీ ప్రవర్తనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునంటే కాదని అర్థం అండి. ఎందుకంటే మొత్తం పాపాలు చేసింది వాళ్లే, దాడులు చేసింది వాళ్లే, హత్యలు చేసింది వాళ్లే. ఇవాళ వాళ్లే వచ్చి నీతులు చెప్తా ఉన్నారు మీరు అన్నట్టు. ఇందాక నేను చెప్పాను, ఎప్పుడైనా పార్టీ కార్యాలయాల మీద ఎవరైనా దాడులు చేశారా ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో? లేదే. చేయకపోగా సరే దాడులు చేస్తే ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరో దాడులు చేశారో తెలుసు, కేసులు లేవు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు దాడి చేయటానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడ్డాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది అరాచకమే. సంతోషపడి ఆయనకి మంత్రి ఇచ్చాడు. అదేవిధంగా పల్నాడులో తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోస్తే వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎంపీపీ ఇచ్చారు ఆ కుటుంబాల్లో. అదేవిధంగా మరి బోండా ఉమా గారు, బొద్ద వెంకన్న గారు, పారా కిషోర్ గారు ఆ రోజున నామినేషన్లు ఏంటి ఇవ్వలేదని చెప్పి మరి వాళ్ళు మాచర్లు వెళ్తే వాళ్ళ మీద దాడి చేసిన అతనికి చైర్మన్ ఇచ్చారు. అంటే కేసులు పెట్టకపోగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈరోజు మీరు కావాలంటే చూడండి, ఎవరైతే ఈరోజు దాడులు చేశారో ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు కట్టారు ఈ ప్రభుత్వం. అంటే ఏంటి, చట్టం ముందు ఎవరైనా ఒకటే అనేది ఈరోజు చాలా క్లియర్ కట్గా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదే.
ఎంతమంది చనిపోయారండి, ఎంతమందిని చంపేశారు దారుణంగా. ఓకే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని జైల్లో నుంచి ఊరేగించుకుంటా తీసుకొచ్చి దండేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇంతకన్నా సరే సార్, సిగ్గుచేటు కంక్లూడ్ ఏం చేద్దాం. ఉంటుంది? ఓకే సార్, థ్యాంక్ యూ గురుమూర్తి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్. మన చర్చలో పాల్గొన్న ఇద్దరు నేతలు చెబుతున్న దాని ప్రకారం వైసీపీ నాయకులు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన తర్వాత కొన్నాళ్లు కామ్గా ఉన్నప్పటికీ మళ్ళీ కులాల కుంపట్లో రగిలేసి అధికార పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ ఉచ్చుతోటి హింస ప్రజ్వలింపజేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించి జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.